గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మాటలు ధ్యానించడం కోసం అనుదిన ధ్యానంలో మీ వద్దకు వస్తున్నాను. రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ నీకు వందనములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలకు అవసరమైన ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వీక్షిస్తున్నారో వారి ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్క స్థితిగతులు ఎరుగునట్లుగా నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. బాగున్నారా అంటే ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతున్నాను. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా బాగున్నారా? మనసుకు నెమ్మది ఉందా? చాలామందికి చూడండి, డబ్బు ఉంటుంది కానీ నెమ్మది ఉండదు. కొంతమందికి రకరకాల బాధలు, మరి ఒంట్లో బాగుంటే ఇంట్లో బాగోదు, ఇంట్లో బాగుంటే ఆఫీస్లో బాగోదు అన్న మనం ఏదో ఒక పోరాటాన్ని పోరాడుతూ ఉంటాం. బట్ దేవుని కలిగిన వారికి ఆయనకు మన విన్నపములు తెలియజేస్తే ప్రతి విషయాన్ని ఆయన చక్కబెడతాడు గనుక మనం బాగా ఉండగలుగుతాం ప్రభువులో ఉన్నప్పుడు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, ఏం బాగండి, మేము ఇంతగా ప్రభువుని నమ్ముకున్నాము కానీ మేము ఏం సంపాదించలేకపోతున్నాము. ఏంటి సంపాదన అంటే ఏంటండి? డబ్బు కోసమే మనుషుడు బతుకుతున్నాడు. డబ్బు సంపాదనే ధ్యేయం. ఏంటండి? డబ్బు కొరకే ప్రయాస, డబ్బు కొరకే పరుగులు. ఏంటండి? ఈ రోజుల్లో మనుషుడికి ఎంత సంపాదించినా మేలడం లేదు, ఎన్ని విధాల సంపాదించినా తృప్తి లేదు. క్రీస్తుని ఎరిగిన వారు పౌలు అనేవాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలని ఆశ, ఇంకా క్రీస్తును సంపాదించుకోవాలని ఆశ. అంటే నేను క్రీస్తును సంపాదించి వేసుకున్నాను అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే అనంతమైన దేవుడు ఆయన మహోన్నమైన దేవుడు. ఆయన్ని గురించి మనం ఎంత ఎరిగినా ఇంకా ఆయన గురించి ఎరగవలసింది ఎంతో ఉంటుంది. డబ్బున్నోడికి చూడండి, ఇంకా సంపాదించుకోవాలని ఆశ. ఒక నిజమైన విశ్వాసికి ఇంకా ఆధ్యాత్మికంగా నేను బలపడాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తు ప్రేమతో నిలబడాలి, క్రీస్తుని కొరకు ఆత్మలను రక్షించాలి, ఆత్మలను సంపాదించాలి. అలాంటి దైవజనుల యొక్క ఆశ ఏమై ఉండాలంటే డబ్బు కాదండి, పేరు ప్రఖ్యాతలు కాదు, ఆత్మలను సంపాదించాలి. అది దేవుడు మెచ్చేటటువంటిది. మరి ఆత్మలు సంపాదించాలనే ఆశ ఉందా, లేక ఊరికే మనుషులను పోగు చేయటం అనే భారం ఉందా అన్నది ఈ రోజున ప్రశ్నార్థకరంగా క్రీస్తు పరిచర్యలో మిగిలిపోతుంది. మరి మన జీవితంలో ఏదో సంపాదించుకోవాలని ఆశపడొద్దు. మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోవడం నేర్చుకోండి. క్రీస్తును సంపాదించుకోండి. మనం కొన్నిసార్లు డబ్బుకు నో చెప్పాలి, అన్యాయపు సొమ్ముకు నో అని చెప్పగలగాలి. చాలామంది గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళకి పేద శోధన ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా లంచాలు మరి ఆ యొక్క అన్ని స్థితిగతుల్లో, అన్ని స్టేజెస్లో లంచం తీసుకునేవారు ఉంటారు గనక నువ్వు ఒక ఆఫీసర్గా కుదరదంటే నీ పైన ఉన్నోళ్ళు, కింద ఉన్నవాళ్ళు కూడా నీ మీద పడతారు. అటువంటి శోధన తప్పించుకోవడానికి మరి కొంతమంది లంచాలకు చేయి చాపుతున్నారు. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లంచముతో సంపాదించుకున్నది మనకి నోటికింపుగా ఉంటుంది కానీ కడుపులో మట్టయిపోతుందని కూడా బైబిల్ చెప్తుంది. ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయముతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతిగా సంపాదించుకున్నది కొద్దిగా అయినా కూడా అది శ్రేష్టమైనది, అది మనకు దీవెనకరమైనది. దానిని సమృద్ధిగా చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అన్యాయంతో సంపాదించుకున్న డబ్బు కానీ, వస్తువులు కానీ అన్యాయంగా ఇతరులను మోసగించి, ఇతరులను భయపెట్టి, లేక ఇతరులను ఆశ పెట్టి ఏంటండి ఇవాళ ఎంతోమంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. పరలోకంలో ప్రభువుతో నివసించాలనుకున్నవాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఒకడు అప్పిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అప్పు తీసుకున్నాడంటే అతను కొరతలో ఉండి తీసుకుంటున్నాడు.
ఇచ్చినట్టే ఇచ్చి అతనికి వడ్డీ వేసినప్పుడు మరింత కష్టపడి అతను అప్పును తీర్చుకోలేక ఈ రోజున ఎంతమంది శ్రమల్లో ఉన్నారు. నీవు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయువు అన్నాడే గాని నీ డబ్బును వడ్డీకి ఇచ్చెదవు అని ప్రభువు చెప్పలేదు. అన్యాయపు వడ్డీ చక్రవడ్డీలు అంటారు. కొంతమంది దానివల్లే డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటారు. అన్యాయపు వ్యాపారం, దుర్వ్యాపారం అనేది భయంకరమైనది. దానివల్ల ఎంత డబ్బు సంపాదిస్తాడో కానీ మీరు గమనించి చూస్తే అట్టివారి జీవితాల్లో సమృద్ధి ఉండదు, దీవెన ఉండదు, వారికి నిజమైన సమాధానం ఉండదు. కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ప్రభువు. న్యాయంగా కష్టపడి సంపాదించుకున్న నీ డబ్బు కొద్దిగా అయినా సరే, అది 5 రొట్టెలు 2 చేపలు లాంటివి అయినా సరే సమృద్ధిగా నీకు సరిపోగా మిగిలేటట్టు దేవుడు చేయగలుగుతాడు. దేవుడికి తెలుసు నీకెప్పుడు ఏది కావాలో. మీరు నమ్మితే రేపటి గురించి సమకూర్చి పెట్టుకుందామని అనుకోకండి. మీరు ఈ లోకంలో ధనము సమకూర్చుకోకండి. ఇక్కడ దొంగలు దొంగలించుతారు, చిమ్మెటలు కొట్టివేస్తారు. అంతేకాదు, మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. అనుదినము మన అవసరతల కొరకు డబ్బు కావాలి. డబ్బును దేవుడు దీవిస్తాడు. దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇచ్చినప్పుడు మిగిలినది నూరంతలుగా దీవిస్తారని, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పరలోకపు తలుపులు తెరచి కిటికీలు తెరచి నీ మీద కుమ్మరిస్తానని ప్రభువు సెలవిచ్చాడు కదా. దేవుడు ఇచ్చే ఆశీర్వాదకరం కాకుండా మనుషులతో పోరాడి చిన్న చిన్న విషయాలు కొంచెం కోసం, ఆస్తి కోసం తోబుట్టువులతో ఘర్షణ పడి కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, చంపుకునేవాళ్ళు, కోర్టులకు ఎక్కే వాళ్ళని మనం చూస్తున్నాం కదండి. ఎంతోమంది అన్యాయమును సహించుకోలేకపోతున్నారు, కానీ అన్యాయం చేయటానికి ఎగబడిపోతున్నారు. దేవునికి అన్యాయం చేసేవారంటే ఇష్టం లేదు. తప్పుడు తాసు ఆయనకి ఇష్టం లేదు. చాలామంది తప్పుడు లెక్కలు వేస్తారు. తప్పుడు లెక్కలు వేసి సంపాదించుకుని కమిషన్లు కొడతామండి. ఏదో అంటారు చూడండి, తప్పుడు లెక్కలు వేసుకొని నువ్వు ఏదో సంపాదిద్దాం అనుకుంటే అది దేవునికి హేయమైనది. వాక్యం సెలవిస్తుంది. అక్కడే ఉంది చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, న్యాయమైన త్రాసును తూనికెరాళ్లను యెహోవాకు ఒక ఏర్పాటు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించినవి. తప్పుడు త్రాసులు దేవునికి హేయము, తప్పుడు కొలతలు దేవునికి హేయము. చూడండి 11వ అధ్యాయం సామెతలు 1వ వచనంలో, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. దొంగ త్రాసు, దొంగ లెక్కలు వేయటం అనేది ఆయనకి హేయం. ఆ రోజుల్లో ఈ బట్టలు కొన్నప్పుడు ఆ రోజుల్లో ఇలాగా టేప్స్ ఉండేవి కాబట్టి ఈ మూరతో కొలిసేవాళ్ళు అన్నమాట. అంటే ఇది ఒక గజం, అరగజం అని లెక్క అన్నమాట, 1.5 feet. సో వాళ్ళు కొలిచేటప్పుడు ఇటు అటు కొలిచేసి తక్కువ చేసుకొని మిగిల్చుకునేవారు. అంటే ఎన్నో విధాలుగా మోసాలు. ఆ రోజుల్లో ఆ లెవెల్లో ఉంటే ఈ రోజుల్లో ఇప్పటి పరిస్థితులకు తగినట్లుగా ఒక 0 ఎక్కువ చేయటం, ఒక 0 తీసివేయటం, లేకపోతే డిజిటల్లో గోలుమాలు చేయటం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా అన్యాయమైన వ్యాపారాలు చేసేవారు, డిజిటల్ వ్యాపారం, సైబర్ దొంగలు ఉన్నారట. ఏంటండి, ఎంతోమంది వాళ్ళ పక్కవారి బ్యాంకుల నుంచి డబ్బులు దొంగలించి గొప్పవాడైనోడు ఎవడైనా ఉన్నాడంటారా? పట్టబడకుండా మిగిలిన వాడు ఎవరైనా ఉన్నాడంటారా? దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం మనకు చాలు. పక్క వాళ్ళది ఆశించకండి. ప్రభువు ఇచ్చింది చాలని కృతజ్ఞతతో ఆయనకు చెల్లించి ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించండి. నీకది సరిపోగా దేవుడు మిగులుస్తాడు. ఎంతో ఉండి సమాధానం లేని దానికంటే కొంచెమే ఉండి సంతృప్తి కలిగి ఉండటం మేలే కదా. దేవుడు నీకు ఇచ్చిన దానితో నీవు సంతుష్టిపడు. దేవుని వాక్యం చెబుతుంది, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. ఇది చాలు, ఈ పూటకు ఈ ఆహారము చాలు, ఈ పూటకి ఈ వస్త్రాలు చాలు, ఈ పూటకి ఈ డబ్బు చాలు నాకు అని తృప్తి కలిగి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మన జీవితంలో వర్ధిల్లుతాం. నీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు. బైబిల్ మళ్ళీ చెప్తుంది, దొంగలించొద్దు, మోసగించొద్దు, అబద్ధాలు చెప్పి సంపాదించొద్దు, అన్యాయపు సొమ్ము పోగు చేసుకోవద్దు.
నీకేదైనా కావాలంటే అడగండి, నీ పరలోకపు తండ్రి మీకు మేలైన వాటిని ఇస్తాడు. నీకు డబ్బు కావాలంటే ప్రార్థించు. నీకు వస్తువులు కావాలి కొనుక్కోవడానికి లేవంటే ప్రభువు సన్నిధిలో పెట్టు. తగిన సమయమందు దేవుడు చక్కగా ఇస్తాడు. దేవుడు ఇచ్చింది చాలు అన్నవాడు ధన్యుడు. దేవుడు కింద ఉంచేవాడు కాదు, మనల్ని హెచ్చించేవాడు, దీవించేవాడు. ఆయన మన ప్రతి అవసరతను తీర్చేవాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో అనేకసార్లు నేనేమి సంపాదించలేకపోయానే, మా పక్కవారు సంపాదించుకుంటున్నారే, మా సహోదరులు సంపాదించుకుంటున్నారే అనే చింత మాలోకి వస్తున్నప్పుడు, అన్యాయపు సొమ్ము కాక కష్టపడే జీవితం, కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు గనుక ప్రభువ, నేను మనుష్యుని నరుని కష్టాల చేత ఆస్తి ఎక్కువ కాదన్నావు గనుక మేము ఎంత కష్టపడ్డా తండ్రి, ఎంత అన్యాయపు సొమ్ము సంపాదించినా అవి మాకు మిగలవు గనుక నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమని నీ యందు నమ్మిక ఉంచుటకు, ఉన్నదానితో తృప్తి పొంది నిన్ను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి నేర్పించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.